కలసపాడు మండలము మారెళ్లపల్లె నరవ దళితులకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి 2707లో సుమారు 285 ఎకరాలు ప్రభుత్వ బంజరు భూమి ఉండగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు యథేచ్ఛగా రాత్రికి రాత్రి జేసీబీలు బుల్డోజర్లు పెట్టి చదును చేసి బొప్పాయి జామ మామిడి తోటలు పండిస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులకు కనపడలేదా అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కడప జిల్లా అధ్యక్షులు వీరశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కబ్జా అయిన ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండలు పిండించేస్తూ మండల ప్రముఖ వైసీపీ నాయకులు అయిన పురుషోత్తం రెడ్డి రెవెన్యూ అధికారులను లోపరుచుకొని అధికార ఆర్థిక అండదండలతో భూములు కొల్లగొట్టినప్పటికీ ఎందుకు రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని తక్షణమే ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి సివిల్ క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేకుంటే సోమవారం నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. గ్రామం సార్, మాది మండలము, ఇది కలసపాడు మండలము, మహానందిపల్లె పంచాయతీ మాది. ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం మేము. మాకు భూమి లేదు, మాకు ఇంటి స్థలాలు లేవు, మాకు ఏది రానియడం లేదు సార్. రాజకీయ నాయకులు అడ్డపడి మమ్మల్ని తోసివేస్తున్నారు సార్. భూములు లేవు సార్. మీకు రైతులు అందరూ వచ్చి చుట్టుపక్కల ప్రదేశం నుంచి వచ్చి వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడంతా ఆక్రమించుకొని మాకు ఫలాలు లేకుండా చేస్తున్నారు సార్. మమ్మల్ని తోసివేస్తున్నారు. వచ్చా ఉంటే మమ్మల్ని ఎటువంటి స్పందన ఇవ్వడం లేదు. మేము ముందుకు పోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళు రాజకీయ నాయకులు అడ్డుకుండేది, వాళ్ళకి వాళ్ళే పోస్తాపన చేసుకుంటేది. రెడ్డి గారికే పోస్తాపన చేసుకొని మమ్మల్ని సన్న చెప్పుకొని ముందుకు రానియడం లేదు సార్. అసలు ఎంఆర్ఓకి చెప్పిన, ఆర్ఐకి చెప్పిన, ఆర్ఐ మేడం అస్సలు రానియడం లేదు సార్ మమ్మల్ని ముందుకు. ఆర్ఐ మేడం లంచానికి పరిచయం ఆమె ముందుగా. అసలు లంచం అంటేనే ఆమెకు ఇష్టం. రెడ్డి గారి ఇళ్ళ లేకపోయి సైగ మాట్లాడుకొని లంచం తీసుకొని మమ్మల్ని మాదిగోళ్ళు అంటే పులకాసి పురుగుతో సమానంగా చూస్తుంది సార్ ఆమె ఆర్ఐ మేడం మాత్రం. మేము కడప బద్యాలి కూడా పోయినాం సార్. మేము ఆయన కూడా మాకు స్పందించలేదు సార్. ఆర్డీఓ ఆఫీస్ కాడికి పోయినాం, అందరి కాడికి పోయినాం. ఆయన అసలు ఎటువంటి స్పందన ఇవ్వడమే లేదు సార్ మాకు. కలసపాడు మండలం మరి మామిళ్ళపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సమీపాన ఉన్నటువంటి 100 ఎకరాల ప్రభుత్వ కొండ పొరంబోకు భూములు ఏవైతే ఉన్నాయో వాటిన్నింటిని కూడా యథేచ్ఛగా ఈరోజు అధికార ప్రతిపక్ష నాయకులు ఏమాత్రం తీసిపోకుండా మరి జేసీబీలు పెట్టి చదును చేసి మొత్తం అంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా బొప్పాయి తోటలు, మామిడి తోటలు, జామాయిల తోటలు వేసుకొని మరి యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా ఈరోజు మరి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ, దాని అనుబంధ సంఘమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు ఆధ్వర్యంలో ఈ యొక్క కబ్జా అయినటువంటి భూములను కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. నా పేరు వీరశేఖర్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు చూస్తే ఈ పంచాయతీ కాదు, ఈరోజు మండలంలో ప్రభుత్వ బంజరు భూములు యథేచ్ఛగా ఎవరి బుద్ధి పుడితే వాళ్ళు, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు, వైసీపీ ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా అని చెప్పి ఒకరికొకరు మిలాఖత్ అయిపోయేసి మొత్తం ఈరోజు 100 ఎకరాల భూములను కూడా ఆక్రమించుకుంటా ఉన్నారు. పేదవాడు భూమి అడిగి తెలియదంటా ఉన్నాడు. దాదాపు ఈ పంచాయతీలో ఉన్నటువంటి మరి మానందిపల్లె గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నరవ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి దళితులు, ఎస్సీ మాదిగ కులానికి సంబంధించినటువంటి దాదాపు 40 ఎకరాలు 40-50 సంవత్సరాలుగా మరి పిల్ల పాపలతో ఇక్కడే కాపురం ఉంటే కనీసం వాళ్ళకి ఒక్క కుటుంబానికి 1 ఎకరా ప్రభుత్వ భూమి లేదు. అదేవిధంగా 2 సెంట్ల ఇంటి స్థలం లేదు. మరి వాళ్ళు ఏదో ఆ కొండగుట్ట పైన కనీసం మాకు స్థలాలు ఇవ్వండి అని చెప్పి అడిగితే దానికి ముందున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నటువంటి వ్యక్తి దాన్ని కూడా ఆక్రమించుకొని మొత్తం అంతా కూడా ఇదంతా నాదే, ఇక్కడికి రావద్దండి అని చెప్పి ఈరోజు వాళ్ళపైన నియంతృత్వం ప్రదర్శిస్తూ ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు పేదలు దళితుల పక్షపాతి మా ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జామాయి తోటలు, మరి బొప్పాయి తోటలు, చీనీ తోటలు, మరి దానిమ్మ తోటలు వేసుకుని ఈ మండలంలో యథేచ్ఛగా మరి దర్జాగా కబ్జా చేసి మొత్తం చేస్తూ ఉంటే వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ లేదు. మరి పైపెచ్చు ఈరోజు వాళ్ళు ఏమంటే ఏదో ఒక పార్టీ అండదండలు ఉండటమో లేకపోతే ఆర్థిక బలం ఉండటం కారణంగా జరుగుతూ ఉంది. ఈరోజు పేదవాళ్ళు దళితులు ఎవరు డబ్బులు ఇవ్వలేరు కాబట్టి వాళ్ళకు భూములు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి అంటా ఉన్నారు. ఈరోజు కలసపాడు మండలంలో మొత్తం అంతా కూడా రెవెన్యూ యంత్రాంగం మొత్తం అంతా కూడా అవినీతికి కేరాఫ్గా మారింది. మొత్తం కింది స్థాయి విఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు డబ్బిస్తేనే పనిచేస్తామని చెప్పేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈరోజు రెవెన్యూ అధికారులు ఉంది. మరి నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ఈ ప్రభుత్వ అధికారులు మీ యొక్క పెన్నులో గ్రీనింగ్ ఉంటే, నిజమైనటువంటి అధికారులు అయితే మీరు పెన్నుకు పెని పెట్టేటువంటి పరిస్థితి ఉంటే ఈ మొత్తం ఎక్కడైతే మొత్తం కబ్జా అయినాయో
ఈ భూములన్నిటిపైన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు పెట్టి ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళపైన సివిల్ క్రిమినల్ కేసులు పెడతామని చెప్పి హెచ్చరిక బోర్డులు పెట్టేటువంటి సామర్థ్యం మీకుందా, శక్తి మీకుందా అని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీకి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే అధికారులు స్పందించి ఈరోజు పై స్థాయి అధికారులు కూడా అసలుకి మరి ఈ దళితులు పోతా ఉంటే మరి వాళ్ళను మీరు పోవద్దని చెప్పి ఆంక్షలు పెడతా ఉన్నారు. ఎక్కడెక్కడో ఈ పంచాయతీ సంబంధించిన వాళ్ళు కాకుండా, ఈ మండలానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఎక్కడెక్కడో ఉన్న బయట ప్రాంతాలలో వచ్చి ఇక్కడ ఈరోజు యథేచ్ఛగా కబ్జా చేస్తూ ఉంటే అధికారులు పట్టించుకోవడం లేదు. మేము కూడా చెప్తా ఉన్నాం, కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా, వ్యవసాయ కార్మిక సంఘంగా ఈ దళితులకు నరవ దళితులైనా, ఈ మండలంలో ఏ దళితులకైనా ప్రభుత్వ భూమిని దక్కేంత వరకు, ఇంటి స్థలం దక్కేంత వరకు మీరు ఇవ్వకపోతే అవసరమైతే ఎర్ర జెండాలు పాతి ఈ భూముల్లో మొత్తం అంతా కూడా పేదలకు మేమే భూములు మొత్తం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అంతవరకు తెచ్చుకోకుండా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో ఈ యొక్క దళితులకు న్యాయం చేయాలి. న్యాయం చేసేంత వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను.